నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ఈ వీడియోలో మనం 6th నుంచి 9th వరకు ఉన్నటువంటి వాటి యొక్క జిస్ట్ చూద్దామండి. వీడియోస్ యొక్క అనాలిసిస్ చూద్దాము. ఆ తర్వాత 10th నుంచి 13th వరకు ఒక వీడియో, 14th నుంచి 17th వరకు ఒక వీడియో, అలాగా పెండింగ్ ఉన్న వీడియోస్ అన్నీ మనం ఇలా 3 వీడియోస్లో కంప్లీట్ చేసేసి మిగిలినవి అంటే మన 18th నుంచి మన రెగ్యులర్ వీడియో ఫార్మాట్లో చేసేసుకుందాం. రైట్, ఫస్ట్ 6thకి సంబంధించినవి చూద్దాం. రెట్రోస్పెక్టివ్ లా. రెట్రో అంటే వెనక్కి, రెట్రోస్పెక్టివ్ అంటే మనకి ఏవైతే చట్టాలు అనేటటువంటివి తీసుకొని వచ్చారో వాటిని వెనక డేట్ నుంచి అప్లికబుల్ అయ్యేలాగా చేస్తే అటువంటి చట్టాలనే రెట్రోస్పెక్టివ్ చట్టాలు అంటారు. మరి ఇప్పుడు దేనికి సంబంధించి రెట్రోస్పెక్టివ్ చట్టాలు అనేటటువంటివి వచ్చాయి? ఇన్కమ్ ట్యాక్స్ చట్టానికి అమెండ్మెంట్ తీసుకొని వచ్చి 2012లో మే ఆ టైంలో అమెండ్మెంట్ తీసుకొని వచ్చారు. ఏమని అమెండ్మెంట్ తీసుకొని వచ్చారు? ఏవైతే కంపెనీస్ కొన్ని ట్యాక్సెస్ని పే చేయట్లేదో, ఇంతకుముందు ఆ చట్టంలో అలాంటివి లేవు, కొత్తగా తీసుకొని వచ్చి వాటిని 1961 నుంచి, అంటే ఇన్కమ్ ట్యాక్స్ చట్టం 1961లో వచ్చింది. సో 1961 నుంచి బ్యాక్ డేట్ నుంచి అప్లికబుల్ అయ్యేలాగా అమెండ్మెంట్ తీసుకొని వచ్చారు. దాంతో వొడాఫోన్ అని, క్రెయిన్ ఇండియా అని ఇలాంటి కంపెనీస్ చాలా ట్యాక్స్ కట్టాల్సి వచ్చిందనమాట. అవన్నీ ఏం చేశాయి? ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ కని వెళ్ళాయి. ఆ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఇంటర్నేషనల్గా 2 కంపెనీస్ మధ్య వచ్చే వివాదాలను తీర్చడానికి కొన్ని కోర్ట్స్ ఉంటాయి. వాటిని ఆర్బిట్రేషన్ సెంటర్స్ అంటారు. వాటికి వెళ్తే అవును ఇండియాదే తప్పు, ముందు వాళ్ళకి చెప్పలేదు కదా, ముందు వాళ్ళకి చెప్పుండుంటే వాళ్ళు రెడీగా ఉండేవాళ్ళేమో, ముందు వాళ్ళకి చెప్పలేకుండా ఇలా ఇంపోజ్ చేయడం కరెక్ట్ కాదు, ఇండియానే వాళ్ళ దగ్గర తీసుకున్న ట్యాక్స్ దానికి వడ్డీతో సహా కట్టించాలి అన్నారు. ఇలా ఎన్నో వివాదాలు జరుగుతున్నాయి. క్రెయిన్ ఇండియా అనేది మీరు చెల్లించలేదనుకోండి, మీకున్న అసెట్స్ని మేము సీజ్ చేసుకుంటామని చెప్పడం కూడా చేసింది. ఆ సందర్భంలో రీసెంట్గా మనకి ట్యాక్సేషన్ చట్టము అమెండ్మెంట్ బిల్ అనేది తీసుకొని వచ్చారు. దాని ప్రకారం ఆల్రెడీ ఎంతైతే ట్యాక్స్ అనేది కలెక్ట్ చేసుకున్నారో దాన్ని మేము వెనక్కి తిరిగి ఇచ్చేస్తాము. కానీ ఆ కంపెనీస్ ఏవైతే ఇప్పటివరకు కేసెస్ని ఫైల్ చేస్తున్నాయో అవి ఆ కేసెస్ అన్నిటినీ డ్రాప్ చేసుకోవాలి, మేము ట్యాక్స్ని వితౌట్ ఇంట్రెస్ట్, వడ్డీ లేకుండా తిరిగి చెల్లిస్తామన్నారు. సో ఈ కంటెక్స్లో మరి ఇది మనకి దేన్ని సూచిస్తుంది? గవర్నమెంట్కి ట్యాక్సేషన్ పవర్ అనేది ఉంది, కానీ ఆ ట్యాక్సేషన్ పవర్కి లిమిటేషన్ ఉంది. ఇక్కడ ఇంకొక విషయం కూడా తెలుసుకోవాలండి. క్రిమినల్ చట్టాలలో రెట్రోస్పెక్టివ్నెస్ వర్తించదు. అంటే ఇవాళ ఒక పని చేస్తే అది క్రైమ్ కాదు, రేపు ఇంకో చట్టం తీసుకొచ్చి దాన్ని క్రైమ్గా అంటే అది రేపటి నుంచే అప్లికబుల్ అవ్వాలి, కానీ ముందు నుంచి అప్లికబుల్ అవ్వకూడదు. రెట్రోస్పెక్టివ్ చట్టాలు ఓన్లీ సివిల్ చట్టాలకే వర్తిస్తాయి, క్రిమినల్ చట్టాలకు కాదు. ట్యాక్సేషన్ అనేది సివిల్ లా, అందుకని రెట్రోస్పెక్టివ్లో అప్లికబుల్ అయింది. నెక్స్ట్ ఇష్యూ ఇండియా ఇరాన్ రిలేషన్షిప్ గురించి. ఇండియాకు సంబంధించిన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఇరాన్ యొక్క న్యూలీ ఎలెక్టెడ్ ప్రెసిడెంట్ యొక్క స్వేరింగ్ సెరమనీకి వెళ్ళడం జరిగింది. ఆ కంటెక్స్లో అసలు ఇండియా ఇరాన్ మధ్య రిలేషన్షిప్స్ ఏ విధంగా ఉన్నాయి, ఏమైనా కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయా, ఇవి మనం తెలుసుకోవాలి. ఇండియా అనేటటువంటిది ఆయిల్ ఇంపోర్ట్స్ని ఇరాన్ నుంచి క్యాన్సిల్ చేసుకుంది. ఎందుకు? యుఎస్ఏ అనేది శాంక్షన్స్ని, ఆంక్షలను విధించడంతో. దాంతోపాటు చాబహార్ అనే పోర్టును బిల్డ్ చేస్తున్నాం, చాలా స్లో ప్రోగ్రెస్ ఉంది. ఇరాన్ అనేది జమ్మూ అండ్ కాశ్మీర్ 317 తీసేసిన తర్వాత అది చేసిన కమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కాంట్రవర్షియల్ అవ్వడము, ఇలాగ కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయి. కానీ ఈ సందర్భంలో ఇరాన్తో మనకి టైస్ అనేది ఇంపార్టెంట్. ఇరాన్కి సౌదీ అరేబియా మేజర్ రైవల్రీ అనమాట. ఆ రెండింటి మధ్య బ్యాలెన్స్ని మెయింటైన్ చేయడానికి మనం ప్రయత్నిస్తున్నామన్నమాట. మన యొక్క ఫారిన్ పాలసీ ఎప్పుడూ కూడా వెస్ట్ ఏషియాలో ఈ విధమైన బ్యాలెన్స్ని, ఇరాన్ మరియు సౌదీ మధ్య బ్యాలెన్స్ని తీసుకొని రావడానికి. ఈవెన్ ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి, కానీ ఇజ్రాయెల్ మనకి మంచి ఫ్రెండ్ కదా, నైబరింగ్, మన యొక్క ఫారిన్ పాలసీ ఫ్రెండ్లీగా ఉంటుంది. సో అటువంటి కంటెక్స్లో అసలు ఇరాన్ మరియు ఇజ్రాయెల్, ఇరాన్, సౌదీ అరేబియా వీటిని బ్యాలెన్స్ చేయడానికే మనం ప్రయత్నిస్తాము. రీసెంట్ విజిట్ అనేది ఏదైతే ఇండియా ఇరాన్ మధ్య ఉన్నటువంటి ఇష్యూస్ ఉన్నాయో వాటిని సాల్వ్ చేసే దిశగా మనం ప్రయత్నించాం. నెక్స్ట్ ఇష్యూ ఐఐటి డ్రాప్అవుట్స్. మనకి ఎవ్రీ ఇయర్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ డేటాను పబ్లిష్ చేస్తుందన్నమాట. ఇంతమంది డ్రాప్అవుట్స్ ఉన్నారు ఇట్లా ఐఐటీస్ నుంచి అని. దాంట్లో డ్రాప్అవుట్స్ అయిన వాళ్ళలో 63% అండర్ గ్రాడ్యుయేట్ ఐఐటీస్లో, అండర్ గ్రాడ్యుయేట్స్ ఉంటారా, టాప్ 7 ఐఐటీస్లో ఉన్న వాళ్ళలో 63% రిజర్వ్డ్ కేటగిరీస్కి సంబంధించిన వాళ్ళే. వాళ్ళలో 40% షెడ్యూల్డ్ కాస్ట్ మరియు షెడ్యూల్డ్ ట్రైబ్స్కి సంబంధించిన వాళ్ళే. కొన్ని ఇన్స్టిట్యూషన్స్లో ఐఐటి ఖరగ్పూర్ వీటిలో అయితే ఎస్సీ ఎస్టీ డ్రాప్అవుట్స్ 72%. అంటే
ఓవరాల్గా డ్రాప్అవుట్స్లో 72% ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఎందుకని, ఏం చేయాలైతే, ఇవి మనం ఆలోచించాల్సినవి. అంటే బ్రిడ్జ్ కోర్సెస్ తీసుకొని రావాలా, లేదా ఇన్కమ్ అంటే అక్కడ మనకి ఫీజు చాలా చాలా తక్కువ ఉంటుంది. డిస్క్రిమినేషన్ ఏంటి, పికప్ అవ్వలేకపోతున్నారా, సోషల్ ఎకనామిక్ కండిషన్ అనేది వైబుల్గా లేదా, ఇలాంటివన్నీ కూడా ఈ కంటెక్స్లో అడ్రస్ చేయాల్సి ఉంటుంది. జనరల్గా అయితే అలాంటి ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్లో సీట్ రావడానికే చాలా ప్రయత్నిస్తారు. డ్రాప్అవుట్స్ ఉంటారు రెగ్యులర్గా, బట్ ఎక్కువ సంఖ్యలో ఒక కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఉండడం అంటే అది తేడా, అంతేనా? సో దాన్ని అడ్రస్ చేయాలి. నెక్స్ట్, ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ 3 ఇస్రో అనేటటువంటిది ఈఓఎస్ శాటిలైట్ని ఆర్బిట్లో పెట్టాలనుకుంది, కానీ అది ఫెయిల్ అయింది. మనకి EOS-03 అంటున్నాం, ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. దీన్ని జిఎస్ఎల్వి F10 అనే దాని ద్వారా ప్లేస్ చేయాలి అనుకున్నారు. మనకి జిఎస్ఎల్విలో 2 ఉంటాయండి. జిఎస్ఎల్వి కన్వెన్షనల్ అని, జిఎస్ఎల్వి మార్క్ 3 అని ఉంటుంది, అడ్వాన్స్డ్. అది జిఎస్ఎల్వి మార్క్ 3లో ఇండియాలో తయారు చేయబడినటువంటి ఇండిజినస్గా తయారు చేయబడినటువంటి క్రయోజనిక్ ఇంజిన్ని వాడతాము. మామూలు జిఎస్ఎల్విలో రష్యా ద్వారా కొనుక్కున్న క్రయోజనిక్ ఇంజిన్ని వాడతాం. ఇక్కడ మనం ఇప్పుడు ప్రయోగించినటువంటి జిఎస్ఎల్వి F10లో రష్యా ద్వారా ప్రయోగించినటువంటి క్రయోజనిక్ ఇంజిన్ని వాడాము. సో దాని ద్వారా జియో సింక్రనస్ ఆర్బిట్లో ప్లేస్ చేయాలి ఈ శాటిలైట్స్. ఇంకోటండి, ఈఓఎస్ శాటిలైట్స్ మోస్ట్లీ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్, లోవర్త్ ఆర్బిట్లో ప్లేస్ చేస్తారు. కొన్నిటిని మాత్రమే మనకి జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్లో ప్లేస్ చేస్తారన్నమాట. ఈ పర్టికులర్ శాటిలైట్ అనేది న్యాచురల్ డిజాస్టర్స్ని, వాటర్ బాడీస్ని రియల్ టైం మానిటరింగ్, ఎప్పుడైనా సరే రియల్ టైం మానిటరింగ్ చేయాలి అంటే ఖచ్చితంగా దాన్ని జియో సింక్రనస్ ఆర్బిట్లో పెట్టాలన్నమాట. సో ఆ కంటెక్స్లో దీన్ని ప్లేస్ చేద్దాం అనుకున్నారు. జిఎస్ఎల్విలో 3 స్టేజెస్ ఉంటాయి, స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అని. స్టేజ్ 3 ఫెయిల్ అయింది. స్టేజ్ 3లో రష్యా నుంచి కొనుక్కున్నటువంటి క్రయోజనిక్ ఇంజిన్ స్టార్ట్ అవ్వలేదు. దాంతో ఈ ప్రయోగం విఫలమైందనమాట. మళ్ళీ ప్రయోగిస్తారు. జిఎస్ఎల్వి మార్క్ 3కి కన్వెన్షనల్ జిఎస్ఎల్వికి ఉన్న తేడాలు గమనించడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట, రైట్? సరే, అది EOS-3కి సంబంధించి. నెక్స్ట్, అగలేగా ఐలాండ్స్. ఇక్కడ నేను దీన్ని జిస్ట్ రూపంలో పెడుతున్నాను కాబట్టి మ్యాప్స్ అవి చూపించలేకున్నానండి. మనం మళ్ళీ ఇవాళ నుంచి చేసే వీడియోస్లో మళ్ళీ రెగ్యులర్గా మనం మ్యాప్స్ డీటెయిల్డ్గా అన్నీ చూసుకుందాం. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ డీటెయిల్డ్గా చెప్తున్నాను, కాకపోతే ఇమేజెస్ చూపించలేకున్నాను. అది కొద్దిగా మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది దాని మీద. అగలేగా ఐలాండ్స్ అంట. సో మారిషస్ అనే కంట్రీకి సంబంధించినవి ఈ అగలేగా ఐలాండ్స్. వీటిలో ఈ ఐలాండ్స్లో మిలిటరీ బేస్ అనేది ఇండియా సెటప్ చేసుకోబోతుంది అన్నటువంటి ఆర్గ్యుమెంట్స్ వినిపించాయి. మారిషస్ అనేది లేదండి, అలా ఏం మేము అలో చేయట్లేదు. ఇండియా మరియు మారిషస్ కలిసి ఒక MOU, మెమరాండమ్ ఆఫ్ అండర్టేకింగ్ చేసుకున్నాయి 2015లో. దేనికి సంబంధించి 3 కిలోమీటర్ల ఎయిర్ స్ట్రిప్ బిల్డ్ చేయాలని, ఒక జెట్టీని ఏర్పాటు చేయాలని అనుకున్నాం. జెట్టీ అంటే ఏంటి? షిప్స్ ఇవి ఆగడానికి చిన్న చిన్న బోట్స్ ఇవి ఆగడానికి ఉండే ప్లేస్ని జెట్టీ అంటారు. సో అది మేము కడుతున్నాము, కానీ అది మిలిటరీ పర్పస్కి కాదు అని క్లారిటీ ఇచ్చింది. దాంతోపాటు చాగోస్ ఆర్కిపెలాగో వెరీ వెరీ ఇంపార్టెంట్. చాగోస్ ఆర్కిపెలాగో అనేది మారిషస్కి సంబంధించింది, కానీ యూకే అది మాది అంటుంది. దాంట్లో ఉన్న కొన్ని ఐలాండ్స్ని USA వాళ్ళ నేవీ వాళ్ళు ప్లేస్ చేసుకోవడానికి రెంట్కి కూడా ఇచ్చింది యూకే. కానీ మారిషస్ ఏమో అది మాది, మీరెలా ఉంటారు అని గొడవలు అయితే జరుగుతూ ఉన్నాయి. సో మారిషస్కి సంబంధించిన 2 ఇష్యూస్ న్యూస్లో ఉన్నాయి. ఒకటి అగలేగా ఐలాండ్స్, దాంట్లో మిలిటరీ బేస్ ఇండియా ప్లేస్ చేసుకోబోతుందా అంటే లేదు అని చెప్పింది. రెండోది, మరి యూకే ఓనర్షిప్పా మారిషస్ ఓనర్షిప్పా అంటే యూకే యొక్క ఓనర్షిప్ కాదు, మారిషస్ వే అన్నట్టుగా ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయన్నమాట. నెక్స్ట్ ఇష్యూ, ఫ్లిప్కార్ట్కి నోటీస్ అనేది పంపించింది. ఎవరు? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేటటువంటిది ఫ్లిప్కార్ట్కి నోటీస్ పంపించింది. ఏమని? మీరు వాల్మార్ట్తో కలిసి ఫారిన్ ఇన్వెస్ట్మెంట్కి ఒప్పుకున్నారు. వాల్మార్ట్ అనే USAకి సంబంధించిన కంపెనీ ఇక్కడికి వచ్చి FDI ప్లేస్ చేయాలనుకుంది. ఆ డీల్ మీరు చేసుకున్నారు, కానీ ఆ డీల్లో ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ చట్టాలు, మనకి ఫారిన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్ అని ఉంటుందండి, FERA అంటారు. ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్ నుంచి FEMA అనే దానికి షిఫ్ట్ అయ్యాం. ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ చట్టం అనే దానికి షిఫ్ట్ అయ్యాం. ఈ ఫెమాకి షిఫ్ట్ అయ్యాము. ఈ చట్టం కింద ఉన్న కొన్ని ప్రొవిజన్స్ని మీరు పాటించలేదు అని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది ఫ్లిప్కార్ట్కి, అమెజాన్కి కూడా
నోటీసులనే పంపించింది. వాళ్ళని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి, మీరు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు, మరి దానికి లీగల్ వ్యాలిడిటీ ఉందా, మీ ఎక్స్ప్లెనేషన్ ఏంటి అన్నట్టుగా అడుగుతున్నారనమాట. నెక్స్ట్ 6th సంబంధించిన ఎడిటోరియల్స్ చూద్దాం. తమిళనాడు గేమింగ్ చట్టము 1980. తమిళనాడు గేమింగ్ చట్టానికి రీసెంట్గా తమిళనాడు అసెంబ్లీ అమెండ్మెంట్ తీసుకొని వచ్చింది. దాని ప్రకారం కొన్ని గేమ్స్ని బ్యాన్ చేసింది. అవి బ్యాన్ చేయడం జరిగింది. అయితే దాన్ని హైకోర్టుకి తీసుకెళ్లారు. మద్రాస్ హైకోర్టు ఏమందంటే ఈ అమెండ్మెంట్ అనేది అన్కాన్స్టిట్యూషన్ అని చెప్పి తీసేసింది. ఎందుకని, ఏదైనా గవర్నమెంట్ ప్రొహిబిట్ చేయాలంటే అది రీజనబుల్గా ఉండాలి, ప్రపోర్షనాలిటీ అనేది పాటించాలి. అంటే తీసేస్తే ఎంత లాభం వస్తుంది, తీసేయకుండా ఉంటే దాని ఉపయోగం ఏంటి, అది ఎంత ప్రపోర్షనేట్లో ఉందో దాన్ని బట్టే రెగ్యులేట్ చేయాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. దీన్నే డాక్ట్రిన్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ అని కూడా పిలుస్తారు. ఈ డాక్ట్రిన్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ పాటించలేదు కాబట్టి మీరు బ్యాన్ చేయడం బదులు, ఆ యాప్స్ని గేమింగ్ చట్టం కింద బ్యాన్ చేయడం బదులు రెగ్యులేట్ చేసి ఉండొచ్చు. సో బ్యానింగ్ అనేది రెగ్యులేషన్ ద్వారా ఆ పద్ధతిలో ఫాలో ఉండొచ్చు, బ్యాన్ చేయడం తప్పు అని చెప్పి ఆ అమెండ్మెంట్ని కొట్టేసింది. ఇక్కడ బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే, గవర్నమెంట్ ఎప్పుడూ కూడా గవర్నాన్స్లో బ్యాన్ చేయాలా, రెగ్యులేట్ చేయాలా, దేన్ని బ్యాన్ చేయాలి, దేన్ని రెగ్యులేట్ చేయాలన్న దాని మీద చాలా కాన్షియస్గా డెసిషన్ తీసుకోవాలి. నెక్స్ట్, పాండమిక్ డిస్ట్రస్ట్ అంటున్నారు. రీసెంట్గా యుఎస్ఏ యొక్క ప్రెసిడెంట్ జో బైడెన్, సిడిసి, సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అంటారు, సిడిసి యొక్క డైరెక్టర్ యుఎస్ఏకి సంబంధించిందే. సో వాళ్ళిద్దరూ కూడా కోవిడ్ క్రైసిస్ అనేది యుఎస్ఏలో మళ్ళీ పెరగబోతుంది, పాండమిక్ ఆఫ్ ది అన్వాక్సినేటెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల పాండమిక్ రాబోతుంది అన్నారు. అంటే దాని మీనింగ్ ఏంటి, వ్యాక్సిన్స్ తీసుకుంటే పాండమిక్ని తగ్గించవచ్చు, కానీ అన్వాక్సినేటెడ్ పాపులేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల పాండమిక్ రాబోతుంది. సో ఈ సందర్భంలో వ్యాక్సిన్ హెజిటెన్సీ, డిస్ట్రస్ట్ అనేవి పెరుగుతూ ఉన్నాయి. వాటిని అడ్రస్ చేయాలి. ఎలా అడ్రస్ చేయాలంటారు, మేము వ్యాక్సిన్స్ తీసుకోదలుచుకోలేదు అని అంటూ ఉంటారు. ఎలాగా, అవేర్నెస్, వ్యాక్సిన్ తీసుకుంటే ఏమవుతుంది, వాళ్ళని ఏ విధంగా ఒప్పించగలగాలి, వ్యాక్సిన్స్కి సంబంధించిన యాక్సెస్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని వీటిని గవర్నమెంట్ ద్వారా ప్రొయాక్టివ్గా తీసుకొని రాగలిగినప్పుడే మనము ఈ మిస్ట్రస్ట్ అనేది తగ్గించగలుగుతాం. లేకపోతే ఇది పెరుగుతూ వెళ్తూ ఉంటుంది, అంతేనా కాదా? సో ఆ పాండమిక్ డిస్ట్రస్ట్ని తగ్గించేలాగా చర్యలు అనేవి చేపట్టాలి. నెక్స్ట్, అస్సాం మిజోరాం ఇష్యూ అంటున్నారు. ఇది మనం చాలాసార్లు చదువుకున్నాం కదా. అస్సాం మిజోరాం బార్డర్ డిస్ప్యూట్ అనమాట. 164 కిలోమీటర్ల వొలటైల్ బార్డర్ అనేటటువంటిది ఉంది. దీంట్లో 509 స్క్వేర్ మైల్స్ అనేటటువంటిది ఇన్నర్ లైన్ ఫారెస్ట్గా నోటిఫై చేయడం జరిగింది. దేని ప్రకారం, 1875 నోటిఫికేషన్ ప్రకారం. దాన్ని మారుస్తూ 1933లో మనకి సర్వే ఆఫ్ ఇండియా అనేది వేరే బౌండరీని డ్రా చేసింది. అప్పట్లో అస్సాం, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ ఇవి 4 కలిసే ఉండేవి. సో అస్సాం ప్రావిన్స్ అని పిలిచేవాళ్ళు. అప్పట్లో ఏం గొడవ జరగలేదు, ఇప్పుడు గొడవ జరుగుతుంది. అస్సాం ఏమో ఇది మాది, ఇది 1933 ప్రకారం అని అంటుంది. లేదు 1985 మేము యాక్సెప్ట్ చేస్తాము, 1933లో మా లీడర్స్కి చెప్పకుండా మీరు చేశారు, సో దీన్ని మేము యాక్సెప్ట్ చేయము, కొలోనియల్ టైంలో అది ఫోర్స్ఫుల్గా వచ్చింది అన్నట్టుగా చెప్పడం జరిగింది. దాంతో బార్డర్లో గొడవలు, చనిపోవడాలు ఇవన్నీ జరిగాయి. ఆ తర్వాత 2 రాష్ట్రాలు కూడా సరే రిజాల్వ్ చేసుకుందాం, శాటిలైట్ బేస్డ్ ఇమేజింగ్ని తీసుకొని వద్దాము, హిస్టారికల్ నాలెడ్జ్ ఉండాలి, పీపుల్ యొక్క సెన్సిటివిటీస్ అనేటటువంటి ఉండాలి, అకామిడేషన్, డైలాగ్, నెగోషియేషన్, వీటి ద్వారా బార్డర్ డిస్ప్యూట్ని సాల్వ్ చేయాలి. అంతేగాని నేను పట్టిన కుందేలకి 4 కాళ్ళు ఇలా కాదనమాట. సో ఏ విధంగా 2 రాష్ట్రాల మధ్య వివాదాన్ని సయోధ్య ద్వారా సాల్వ్ చేసుకోగలగాలి అన్నది ప్రయత్నించాలి. టెక్నాలజీ వాడాలి, పీపుల్ టు పీపుల్ గుడ్ విల్ని పెంపొందించాలి, అది ఇక్కడ చూడాలి. నెక్స్ట్, ఇండియా నేపాల్ ఫ్లడ్ మేనేజ్మెంట్. నేపాల్ ఇండియా, భూటాన్ ఇండియా, చైనా ఇండియా, ఇండియా పాకిస్తాన్, ఇండియా బంగ్లాదేశ్, ఇండియా మయన్మార్, ఇలా ఎన్నో దేశాలు రివర్స్ని షేర్ చేసుకుంటాయి, రివర్ వాటర్స్ని షేర్ చేసుకుంటాయి. ఈ సందర్భంలో చాలా నదులు అనేది నేపాల్లో ఆరిజినేట్ అవుతున్నాయి. అవి సెడిమెంట్స్ని కోసి, గండక్, ఇలా ఎన్నో రకాల నదులు అనేటటువంటివి ఇక్కడ ఉన్నాయా. ఈ నదులు అనేటటువంటివి నేపాల్ నుంచి బీహార్లోకి ప్రవహిస్తున్నాయి. ఇప్పుడు ఈ 2 దేశాల మధ్య 1950లలో ఇలా ఫ్లడ్ రాగానే వాళ్ళు మనకు చెప్పాలి, ముందుగా ఇక్కడ మనం అర్లీ వార్నింగ్స్ ఇచ్చుకోవాలి, మన ప్రజలను ఎవాక్యుయేట్ చేసుకోవాలి. అలాగ మనము
దేశాల మధ్యలో వాటర్ కోఆపరేషన్ ఉండాలి. ఇంతకుముందు ఉండేది, ఇప్పుడు కూడా ఉంది, బట్ వీకెండ్ ఫామ్లో ఉంది. దాన్ని ఇంకా స్ట్రెంగ్తెన్ చేసుకోవాలి. కొన్ని రకాల స్ట్రక్చరల్ మెజర్స్, ఫ్లడ్స్ని అడ్డుకోవాలంటే స్ట్రక్చరల్ అని నాన్ స్ట్రక్చరల్ 2 రకాల మెజర్స్ ఉంటాయి. స్ట్రక్చరల్ మెజర్స్లోకి వచ్చేటప్పటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచుకోవాలి, డిటెన్షన్ బేసిన్స్ వాటర్ని స్టోరేజ్ చేసుకోవాలి, ఎంబాంక్మెంట్స్ పెంచుకోవాలి. అదేవిధంగా నాన్ స్ట్రక్చరల్కి వచ్చేటప్పటికి ఫ్లడ్ ప్లెయిన్స్ని మేనేజ్ చేసుకోవాలి, ఫ్లడ్ ఫోర్కాస్టింగ్ని పెంచుకోవాలి, ఫ్లడ్ ఇన్సూరెన్స్, ఒకవేళ నష్టం వస్తే ఫైనాన్షియల్ కంపెన్సేషన్ పెంచుకోవాలి. ఇవన్నీ చేసుకోగలిగితే ఫ్లడ్ మేనేజ్మెంట్ బెటర్గా చేయగలుగుతాము. రెండు దేశాల మధ్యను ఆ సయోధ్య కుదరాలి. నెక్స్ట్, గవర్నమెంట్ స్కూల్స్, వాటి యొక్క వర్కింగ్ ఏ విధంగా ఉంది. ప్రస్తుతానికి మనం అందరం ఏమనుకుంటాం, ప్రైవేట్ స్కూల్సే ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి, ప్రైవేట్ స్కూల్స్లోనే అనుకుంటూ ఉంటాం. కానీ మన దేశంలో 51% స్టూడెంట్స్ గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్నారు. వాళ్ళలో 10% ఎయిడెడ్ స్కూల్స్లో ఉన్నారు. గవర్నమెంట్ స్కూల్స్లో 10% గవర్నమెంట్ ద్వారా సపోర్ట్ చేయబడ్డ స్కూల్స్లో సుమారుగా 60% వరకు ఉన్నారు. ఈ టైంలో మరి ఏం చేయాలి గవర్నమెంట్ స్కూల్స్ బెటర్గా ఉండాలంటే? ఇప్పుడు కోవిడ్ టైంలో చాలామంది ఎలాగూ స్కూల్స్ సరిగా జరగట్లేదు, ప్రైవేట్ స్కూల్స్ కూడా గవర్నమెంట్ స్కూల్స్లో చేర్పిద్దాం, ఇయర్ వేస్ట్ కాకుండా ఉంటుంది, ఇలాంటివి ఉంటాయి. సో ఈ సందర్భంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ చేయాలి, టీచర్ అకౌంటబిలిటీ మీద ఫోకస్ చేయాలి. ఏపీలో మనకి నాడు నేడు అని చెప్పి స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచుతున్నారు. ఆగ్మెంట్ అంటే పెంచడం. ఆ పెంచేటటువంటి అలాంటి స్కీమ్స్ని పాటించగలగాలి. మీరు ఎప్పుడు కూడా కేస్ స్టడీస్ గుర్తుంచుకోవాలండి. ఫర్ ఎగ్జాంపుల్, ఫ్లడ్ మేనేజ్మెంట్కి డచ్ కేస్ స్టడీ అని మనం మొన్న చదివాం లాస్ట్ వీడియోలో. స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఏపీ మోడల్ అంటున్నాం. అదే స్కూల్ టీచర్ ట్రైనింగ్కి కేరళ మోడల్ అంటాం. ఇలాగా మోడల్స్ అనేవి మీరు స్టడీ చేసి పెట్టుకుంటే ఈజీగా మనకు ఆన్సర్స్లో ఉపయోగపడతాయి. నెక్స్ట్ 7th సంబంధించిన ఇష్యూస్ చూద్దాం. రిలయన్స్ మరియు ఫ్యూచర్స్, ఇవి 2 కంపెనీస్, వాటి మధ్య డీల్. ఆ డీల్ని అమెజాన్ అనే కంపెనీ ఛాలెంజ్ చేయడం అనమాట. అసలు ఏం జరిగింది? రిలయన్స్ రీటైల్ అంటామా, రీటైల్ కంపెనీ ఉంది. ఫ్యూచర్స్ అనేది కూడా ఒక రీటైల్ కంపెనీ అనమాట. ఫ్యూచర్స్ రీటైల్ అనే కంపెనీ, రిలయన్స్ రీటైల్ అనే కంపెనీ 2 కలిసి ఒక మర్జర్ డీల్ చేసుకున్నాయి. అంటే ఫ్యూచర్స్ అనే కంపెనీ తన షేర్స్ మొత్తాన్ని రిలయన్స్కి అమ్మేసుకుంది. దానికి ఇన్ని క్రోర్స్తో రిలయన్స్ కొనుక్కుంది. అయితే అమెజాన్ అలా ఎలా అమ్ముతారు అంది. నీకేం బాధ, మేము అమ్మితే అనంది. అయితే ఏంటి, ఫ్యూచర్స్ అనే కంపెనీలో అమెజాన్ అనేది కొంత శాతం కొనుక్కుంది ఆల్రెడీ. సో కొనుక్కున్నప్పుడు రైట్ టు ఫస్ట్ రిఫ్యూజల్ వచ్చింది. అంటే మేము మీ కంపెనీలో షేర్ హోల్డర్ కాబట్టి మీరెవరికైనా అమ్మేటప్పుడు మాకు ముందు ఇన్ఫర్మేషన్ చెప్పాలి, మాకు రెఫ్యూజ్ చేసే హక్కు ఉంది. ఇప్పుడు మా యొక్క కాంపిటీటర్ అమెజాన్కి రిలయన్స్ రీటైల్ అనేది కాంపిటీటరే కదా. అప్పుడు మీరు మా కాంపిటీటర్కి అమ్మేటప్పుడు మాకు ఎందుకు చెప్పరు? కొన్ని ప్రొహిబిటెడ్ ఎంటిటీస్ అని, రెస్ట్రిక్టెడ్ పర్సన్స్ అని ఉంటాయి. మరి అలాంటప్పుడు ఎందుకు మీరు చెప్పలేదు అని చెప్పి అమెజాన్ చెప్పింది. సుప్రీంకోర్టు కూడా అవును అమెజాన్ చెప్పింది కరెక్టే అని చెప్పేసి ఆ డీల్ని పక్కన పెట్టండి అన్నట్టుగా చెప్పడం జరిగింది. క్యాన్సిల్ అవ్వలేదు, కొంత పక్కన పెట్టండి ఆ డీల్ని. ఎందుకని? పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్కి వెళ్ళింది, సింగపూర్ ఆర్బిట్రేషన్ కోర్టుకి వెళ్ళింది. ఎవరు? అమెజాన్. సో సింగపూర్ ఆర్బిట్రేషన్ కోర్టు కూడా అవును అమెజాన్ యొక్క వాదనలో మెరిట్ ఉంది అని చెప్పింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం దానికి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా అన్నట్టుగా సుప్రీంకోర్టు కూడా ఈ డీల్ని కొన్ని రోజులు పక్కన పెట్టండి అన్నట్టుగా చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ, ఇండియా చైనా బార్డర్ డిస్ప్యూట్స్ గురించి. రీసెంట్గా మనకి ఎన్నో రౌండ్స్ ఆఫ్ టాక్స్ జరుగుతూ ఉన్నాయి ఇండియా చైనా మధ్యలో. దాంట్లో గోగ్రా అనే ప్లేస్ దగ్గర అటు చైనా ఇటు ఇండియా ఇద్దరు కూడా వెనక్కి వెళ్ళిపోవాలి అని డిస్ఎంగేజ్మెంట్ అంటారు దాన్ని. డిస్ఎంగేజ్మెంట్ అనే దాన్ని తీసుకొని వచ్చారు. ఇంతకుముందే పాంగాంగ్సో అనే లేక్ దగ్గర డిస్ఎంగేజ్మెంట్ అయింది. ఇంకా చాలా ప్రదేశాల్లో కాన్ఫ్లిక్ట్ ఉన్న దాంట్లో అటు మన ఫోర్సెస్ ఇటు వాళ్ళ దగ్గరగా వచ్చి ఉన్నారు. సో అవన్నీ వెనక్కి తీసుకోవాలి అన్నదైతే ఉంది. ప్రస్తుతానికైతే బార్డర్ టాక్స్ ప్రకారం గోగ్రా మరియు పాంగాంగ్సో దగ్గర మాత్రమే డిస్ఎంగేజ్మెంట్ అయింది. నెక్స్ట్, ఖేల్ రత్న అనేటటువంటిది, రాజీవ్ ఖేల్ రత్న అనే అవార్డుని ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుగా మార్చడం జరిగింది. మనకి మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ యూత్ అఫైర్స్ అనేది 2019లో కమిటీని ఏర్పాటు చేసింది, కమిటీ ఫర్ రివ్యూ ఆఫ్ స్పోర్ట్స్ అవార్డ్స్ అండ్ స్పెషల్ అవార్డ్ స్కీమ్ అని. అది రాజీవ్ ఖేల్ రత్న అవార్డుని భారత్ ఖేల్ రత్న అవార్డుగా మార్చమన్నారు. గవర్నమెంట్ అనేటటువంటిది దాన్ని ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుగా మార్చింది. ఎందుకని?
ధ్యాన్ చంద్ 3 సార్లు ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్. ఇండియాస్ గ్రేటెస్ట్ హాకీ ప్లేయర్గా ఆయన్ని పరిగణిస్తాము. ఆగస్టు 29 ఆయన యొక్క బర్త్డేని ప్రతి సంవత్సరం నేషనల్ స్పోర్ట్స్ డేగా మనం జరుపుకుంటాము. నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ అనేటటువంటివి ప్రతి సంవత్సరం ఆ పర్టికులర్ టైంలో ప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో ఆ విధంగా ఖేల్ రత్న అనేటటువంటి అవార్డుకి ధ్యాన్ చంద్ పేరు మీదుగా తీసుకొని మార్పు చేయడం జరిగింది. నెక్స్ట్, ఇండియా ఇరాన్ రిలేషన్స్ గమనించారా? ఇందాక 6వ తేదీ దాంట్లో కూడా ఇది వచ్చింది, ఇప్పుడు మళ్ళీ ఇదే వస్తుంది. అంటే ఎప్పుడు కూడా న్యూస్లో కంటిన్యూటీ వస్తూ ఉంటుంది, ఈరోజు ఒకటి రేపు ఒకటి అట్లా. అవన్నీ మనం ఒక చోట రాసుకోవడమో లేదా చదువుకునేటప్పుడు వారం మొత్తానికి కలిపి ఒక చోట ప్లేస్ చేసుకొని చదువుకోవడమో ఇలా చేస్తే మనం చాలా నీట్గా డీల్ చేయొచ్చు. ఇరాన్ యొక్క ప్రెసిడెంట్ ఇబ్రహీం రైసీ ఆయన కొత్తగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ కంటెక్స్లో ఇందాక మనం ఇరాన్ ఇండియా మధ్య రిలేషన్షిప్లో ఆయిల్ ఇంపోర్ట్స్ని ఆపేయడం కానివ్వండి, చాబహార్ పోర్ట్ రిలే చేయడం కానివ్వండి, ఇలా వాళ్ళు కశ్మీర్ మీద చేసిన కామెంట్స్ కానివ్వండి, ఇవి ఇష్యూస్ అనుకున్నాం, అవి డిస్కస్ చేసుకున్నా. దాంతోపాటు ఆఫ్ఘనిస్తాన్ ఇష్యూ ఎలా డీల్ చేయాలి, మనకు తెలుసు ఇప్పుడు తాలిబన్స్ అనేటటువంటి వాళ్ళు మొత్తం కంట్రోల్లోకి తీసుకున్నారు. సో ఆఫ్ఘనిస్తాన్ ఇష్యూకి సంబంధించి ట్రయోకియా ప్లస్ అంటున్నారు. ట్రయోకియా అంటే ఏంటి? యుఎస్ఏ, రష్యా, చైనా ఈ 3 కలిసి మాట్లాడుకుంటున్నాయి ఆఫ్ఘనిస్తాన్ దాంట్లో పాకిస్తాన్ కూడా ఉంది. కానీ ఇప్పుడు మనం చూస్తే 10 డేస్లో ఎంత చేంజ్ వచ్చిందో చూడండి. ఈ టాక్స్ కానీ ఏవి ఇప్పుడు పనిచేయట్లా, తాలిబన్స్ దాన్ని కంట్రోల్లోకి తీసుకోవడం జరిగింది. మనమైతే ఇక్కడ మీటింగ్కి వెళ్ళినప్పుడు దీని గురించి మాట్లాడుకున్నాం. నెక్స్ట్, ట్రిబ్యునల్స్, పెండెన్సీ ఆఫ్ ట్రిబ్యునల్స్ అంటున్నాం. ట్రిబ్యునల్స్లో కేసెస్ అనేటటువంటి పెండింగ్స్ ఉన్నాయి. 240 వేకెన్సీస్ అనేటటువంటివి వివిధ రకాల ట్రిబ్యునల్స్లో ఉన్నాయి. మనకి ట్రిబ్యునల్స్ అనేవి ఎందుకు ఇంపార్టెంట్ అండి? 42వ రాజ్యాంగ సవరణ చట్టం కింద ఇండియాలో ట్రిబ్యునల్స్ అనేవి తీసుకొచ్చాం. అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ అని, అదర్ ట్రిబ్యునల్స్ అని. మనకి ఇంతకుముందు హైకోర్టు ఏదైతే కేసెస్ని డీల్ చేసేదో వాటిని కొన్ని ట్రిబ్యునల్స్కి ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి కానివ్వండి, అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ కానివ్వండి, ఇవన్నీ. సో ఈ సందర్భంలో మరి ఎంత డిలే చేస్తే అవి చచ్చిపోతాయి కదా. చచ్చిపోవడం అంటే ఏంటి? డిస్ఫంక్షన్లు అవుతాయి, డిలే జరుగుతుంది. అదేవిధంగా ఈవెన్ హైకోర్టు జడ్జెస్, సుప్రీంకోర్టు జడ్జెస్ వీళ్ళకి సంబంధించినవి కూడా పెండింగ్లో ఉండిపోయాయి. గవర్నమెంట్ అనేది కొంత సెలెక్ట్ గ్రూప్స్ అనేటటువంటివి ఉంటాయి, కొలీజియం అనేది ఉంటుంది. వీటన్నిటిని ఉపయోగించి జనరల్గా అపాయింట్మెంట్స్ చేస్తూ ఉంటుంది. ఈ అపాయింట్మెంట్స్లో డిలే అవ్వడం అనేది ఇబ్బంది. అందుకే సుప్రీంకోర్టు ఏం అడిగింది, అసలు మీకు ట్రిబ్యునల్స్ని ఉంచాలనుందా లేదా తీసేద్దాం అనుకుంటున్నారా, అసలు మీకు ఇంట్రెస్ట్ ఉందా దీనికి సంబంధించి అన్నట్టుగా క్వశ్చన్ చేయడం జరిగిందనమాట. సో ఈ సందర్భంలో ఈ ట్రిబ్యునల్స్లో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అపాయింట్మెంట్స్ జరపడం అనేది నీడ్ ఆఫ్ ది అవర్ అనమాట. నెక్స్ట్, అబనీంద్రనాథ్ ఠాగూర్ అట్ 150 years. మనకి భారత్ మాత పెయింటింగ్ని క్రియేట్ చేశారు ఈయన. అబనీంద్రనాథ్ ఠాగూర్ మన రవీంద్రనాథ్ ఠాగూర్కి రిలేటివ్ అనమాట. సో ఈ సందర్భంలో ఆర్టిస్ట్, మోడర్న్ ఆర్ట్ అనేటటువంటిది, ముఘల్ మరియు రాజ్పుత్ స్టైల్ ఆఫ్ ఆర్ట్ని ఈయన మార్పులు చేసి స్వదేశీ థీమ్స్ని డెవలప్ చేశారు. చాలామంది ఈ టైంలో బ్రిటిష్ ఆర్ యూరోపియన్ ఆర్ట్ వైపుగా తీసుకెళ్తూ ఉన్న టైంలో లేదు, స్వదేశీ ఆర్ట్నే ప్రమోట్ చేయాలి, స్వదేశీ థీమ్స్ని రిప్రజెంట్ చేయాలి, ఇండియన్ నేషనల్ మూవ్మెంట్కి సంబంధించి ఇన్స్పైర్ చేసేలాగా పెయింటింగ్స్ని తీసుకొని రావాలి, సో ఇండియన్ ఆర్ట్లో రివైవల్ తీసుకొని రావాలి అని అబనీంద్రనాథ్ ఠాగూర్ ప్రయత్నించారు. అందుకే 150 సంవత్సరాల ఆయన యొక్క జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరియు మన యొక్క బెంగాల్ అనేటటువంటిది రకరకాల ఈవెంట్స్ని చేపడుతూ ఉందన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. పెయింటింగ్స్లో అబనీంద్రనాథ్ ఠాగూర్ మోడర్న్ పెయింటింగ్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇష్యూ, ఇండియా, మాల్దీవ్స్, శ్రీలంక సెక్యూరిటీ డైమెన్షన్. రీసెంట్గా ఇండియా, శ్రీలంక, మాల్దీవ్స్ ఈ 3 దేశాలకు సంబంధించినటువంటి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్ మీట్ అయ్యారు. వాళ్ళు ఇండియన్ ఓషన్ దేశాలు కదండి, మాల్దీవ్స్, శ్రీలంక, ఇండియా. ఈ ఇండియన్ ఓషన్ దేశాలు వీళ్ళు 4 పిల్లర్స్ని, సెక్యూరిటీ కోఆపరేషన్కి సంబంధించి 4 పిల్లర్స్ని అగ్రీ చేయడం జరిగింది. సో ఒకటి, మ్యారిటైమ్ సెక్యూరిటీ ఉండాలి, హ్యూమన్ ట్రాఫికింగ్ తగ్గించాలి, కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్ చేపట్టాలి, సైబర్ సెక్యూరిటీని ప్రమోట్ చేయాలి. ఈ 4 ఏరియాస్లో మనం డైలాగ్స్ అనేవి చేపట్టాలి అని మాట్లాడుకోవడం జరిగింది. ట్రై లెవెల్ టాక్స్ 2011లో ఫస్ట్ టైం చేపట్టారు. ఆ తర్వాత 6 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఇండియన్ ఓషన్ ప్రాంతంలో ఈ 3 దేశాలు కలిసి సెక్యూరిటీ టాక్స్ జరుపుతూ ఉన్నాయి. ఇంపార్టెంట్. నెక్స్ట్, ఆర్బీఐ యొక్క మానిటరీ పాలసీ. రీసెంట్గా మన మానిటరీ పాలసీ కమిటీ
మానిటరీ పాలసీ కమిటీ అనేటటువంటి దాన్ని ఉర్జిత్ పటేల్ కమిటీ అనేటటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని తీసుకొని వచ్చాం. ఈ ఉర్జిత్ పటేల్ కమిటీ యొక్క రికమెండేషన్స్ ప్రకారం రాబడినటువంటి మానిటరీ పాలసీ కమిటీ అనేటటువంటిది రెపో రేట్ అంటున్నా. రెపో రేట్ని 4% దగ్గరే ఉంచాలి అన్నారు. అంటే రెపో రేట్స్ని చాలా తక్కువ రేట్లో ఉంచడము, వడ్డీ రేట్లు అనేవి తక్కువలో ఉంచడం. వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ మంది ఇన్వెస్ట్మెంట్స్ తీసుకునే అవకాశం ఉంది. సో ఆ విధంగా మానిటరీ పాలసీ రివ్యూ కమిటీ చేసింది. కానీ ప్రాబ్లం ఏంటి? ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉంది. ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉన్నప్పుడు మనీ సప్లై ఎక్కువగా ఉంటే ఏం జరుగుతుంది? ఇన్ఫ్లేషన్ ఇంకా పెరుగుతుంది, తగ్గదు కదా అండి. సో ఆ ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయాలి అంటే మరి ఈ విధమైనటువంటి మానిటరీ పాలసీ స్టాండ్లో మార్పు కావాలి అన్నది ఇక్కడ చెప్తున్నటువంటి విషయం. నెక్స్ట్, ఐబీసీ వర్సెస్ డెట్ రికవరీ ట్రిబ్యునల్స్. మన యొక్క ఆర్బీఐ యొక్క చైర్మన్ మాట్లాడుతూ ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్కి రీసెంట్గా అమెండ్మెంట్స్ తీసుకొచ్చారు. క్రిటిసిజం అనేది వచ్చింది. ఏమని? తీసుకొచ్చి 4 సంవత్సరాలైనా దీని నుంచి వచ్చిన రిజల్ట్స్ మాత్రం తక్కువే అన్నట్టుగా అనమాట. అయితే మనం గమనించి చూస్తే హిస్టారికల్గా లోక్ అదాలత్స్ వాటి కింద రికవరీ రేట్స్ చాలా చాలా తక్కువ. డెట్ రికవరీ ట్రిబ్యునల్స్ 6%, సర్ఫేసీ చట్టం కింద 20%, ఐబీసీ కింద 30 నుంచి 40% వరకు ఉంది. పాండమిక్ టైంలో 45% రికవరీ ఉంది. అంటే రికవరీ అనేటటువంటిది కంపారిటివ్లీ బెటర్గానే ఉంది. ఇంకా దీంట్లో ఇంప్రూవ్మెంట్స్ జరగాలి, కాదనట్లేదు. బట్ రికవరీ రేట్స్ బెటర్గానే ఉన్నాయి ఐబీసీ వచ్చాక. సో ఐబీసీలో ఇంప్రూవైజేషన్స్ తీసుకొని రావాలి అన్నట్టుగా చెప్పారు. నెక్స్ట్ రెట్రోస్పెక్టివ్ ట్యాక్స్ లా చూడండి. 6th రోజు కూడా దీని గురించి చదివాం. ఆ ట్యాక్స్ అమెండ్మెంట్ బిల్ అనేది తీసుకొచ్చాము. ఈ రెట్రోస్పెక్టివ్ లాకి ఇన్వెస్టార్స్ అనే వాళ్ళకి నమ్మకం తీసుకొని రావాలి. సో రెట్రోస్పెక్టివ్ లాస్ తీసుకొని రాకూడదు, వాళ్ళకి తిరిగిన మనీ ఇచ్చేయాలి అన్న దాంతో తీసుకొచ్చారు. ట్రేడ్ టారిఫ్స్ అనేటటువంటివి పెంచుతున్నాం. జిఎస్టీ రేట్స్లో మార్పులు వస్తున్నాయి ఇష్టం వచ్చినట్టుగా. క్లారిటీ ఉండట్లా, పాలసీ కన్సిస్టెంటీ ఉండట్లా. ఇవన్నీ కూడా మార్పులు రావాలి. ఓన్లీ రెట్రోస్పెక్టివ్ ట్యాక్సేషన్కి సంబంధించి ఏవో కొన్ని మార్పులు తీసుకొని వచ్చి ఇంకా అయిపోయింది అంటే సరిపోదు. వీటన్నిటిలోనూ మార్పులు ఎప్పుడైతే వస్తాయో అప్పుడే మనము ఇన్వెస్టార్ సెంటిమెంట్ అనేది బలపరచవచ్చు. నెక్స్ట్, ఎడ్యుకేషన్ మోడల్స్. మనకి ఓపెన్ ఎడ్యుకేషన్ ఉండాలా, స్కూల్ ఓపెన్స్ చేయాలా, లేదా ఆన్లైన్ మోడ్లో చేయాలా, లేదా మిక్స్డ్ మోడల్ ఉండాలా? ఈ మూడిట్లో అప్పుడు కన్ఫ్యూజన్. సో ఇప్పుడు స్కూల్స్ సేఫా కాదా అన్నది కాదు, సేఫ్గా ఉండేలాగా చూడాలి. ఇన్ పర్సన్ స్కూల్స్ అనేవి ఎసెన్షియల్. ఎందుకంటే ఎంతమంది దగ్గర డిజిటల్ యాక్సెస్ ఉంది? మనకి ఇప్పుడున్న సిచ్యువేషన్లో చిల్డ్రన్ యొక్క మెంటల్ స్టేటస్ మీదనూ ఇంపాక్ట్ పడుతుంది. డిజిటల్ డివైడ్స్ ఉండడం వల్ల చాలామంది యాక్సెస్ చేసుకోలేకున్నారు. ఇవన్నీ కూడా ఇష్యూసే. ఇటువంటి టైంలో మరి ఇన్ పర్సన్ స్కూల్స్ అనేటటువంటివి వెరీ వెరీ ఎసెన్షియల్. వాటిని తీసుకొని వచ్చేందుకు గవర్నమెంట్ ప్రయత్నించాలి. నెక్స్ట్, సౌత్ ఏషియాలో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది అంటున్నారు. ఏంటి ఇంతకీ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే? డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగడము, డిజిటల్ అప్లికేషన్స్ పెరగడము, వాటిని యూజ్ చేసుకునే వాళ్ళు పెరగడం, ఇవన్నీ కూడా డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ కిందకి చెప్తాం. సో సౌత్ ఏషియా అనేది వరల్డ్లోనే పూరెస్ట్ రీజన్స్గా మనం చెప్తాము. డిజిటల్ డివైడ్ అనేటటువంటిది ఉంది ఈ ఏరియాస్లో. యాక్సెస్ తక్కువగా ఉండడం, అఫోర్డబిలిటీ, కొనుగోలు శక్తి తక్కువగా ఉండడం దీనికి రీజన్స్. అయితే రీసెంట్గా ఈ వరల్డ్లోనే సెకండ్ లార్జెస్ట్ ఆన్లైన్ మార్కెట్ అనేటటువంటిది ఉంది మనకి ఇండియాలో. కానీ 50% పాపులేషన్కి ఇంటర్నెట్ లేకపోవడం అనేది ఇష్యూ. 59% బంగ్లాదేశ్లో, 65% పాకిస్తాన్లో ఇంటర్నెట్ యాక్సెస్ లేదు. సో గ్యాప్స్ అయితే ఉన్నాయి. కానీ రీసెంట్గా బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ పెరగడము, ఆన్లైన్ సేల్స్ పెరగడము, ఇవన్నీ మనం చూస్తున్నాం. అంటే సౌత్ ఏషియాలో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్తో మనం ముందుకు వెళ్తున్నాము. మంచిదే. కానీ దానికి తగ్గట్టుగా సైబర్ సెక్యూరిటీని పెంపొందించడము, ప్రైవసీ లాస్ తీసుకొని రావడము, డేటా సేఫ్టీ తీసుకొని రావడము, ఇండిజినస్గా ఉండే కంపెనీస్ని పెంపొందించడము, ఇవన్నీ ఇంపార్టెంట్. ఎందుకంటే అన్నీ కూడా వెస్ట్రన్ కంట్రీస్ వాటి కంట్రోల్ని కలిగి ఉన్నాయి. ఈ కంటెక్స్లో ఇండిజనైజేషన్ చేయడం అనేది ఇంపార్టెంట్గా పరిగణించాలి. నెక్స్ట్, 8th సంబంధించిన ఆర్టికల్స్ చూద్దాం. ఒలింపిక్ గోల్డ్ మెడల్. మనకి నీరజ్ చోప్రా తెలుసు, అతనికి ఒలింపిక్ గోల్డ్ మెడల్ అనేది రావడం జరిగింది. ఈ అథ్లెటిక్స్లో ఫస్ట్ టైం ఈ ఒలింపిక్ గోల్డ్ మెడల్ అనమాట. మన మోడర్న్ ఒలింపిక్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇండియాకి ఇదే అథ్లెటిక్స్లో ఫస్ట్ గోల్డ్ మెడల్. ఇంతకుముందు గోల్డ్ మెడల్స్ వచ్చున్నాయి. సింగిల్ గోల్డ్ మెడల్స్లో అభినవ్ బింద్రా షూటర్, ఆయన తర్వాత ఇతనికి అన్నమాట.
నెక్స్ట్ ఆక్సిజన్ కమిటీ ఆర్టీఐ కింద ఫైల్ చేశారు. ఏమని? అసలు ఎంతమంది ఆక్సిజన్ డెఫిషియన్సీతో చనిపోయారో మాకు చెప్పండి అని. యూనియన్ గవర్నమెంట్ అనేది అసలు ఆక్సిజన్ కమిటీ అలాంటి దాన్నే మేమేం సెటప్ చేయలేదు, ఆక్సిజన్ సప్లై అనేటటువంటి దానికోసం అన్నారు. దాంతో సిఐసి అంది, అదేంటండి మీరు ఆక్సిజన్ కోసం ఆక్సిజన్ సప్లై కమిటీస్ పెడుతున్నామని చెప్పారు కదా, ఆ డేటా ఎందుకు ఇవ్వట్లేదు అన్నారు. ఆ తర్వాత కూడా ఎన్నోసార్లు గవర్నమెంట్ అనేటటువంటిది అసలు ఆక్సిజన్ సప్లైతో ఎవరూ చనిపోలేదని ఇలా బుకాయించింది. ఆ తర్వాత పార్లమెంట్లో అవును చనిపోయారంది, కానీ ఎగ్జాక్ట్ డేటా మన దగ్గర లేదనమాట. కానీ ఇక్కడ మనం గమనించాలి, ఆర్టీఐ కింద డేటాని డినయల్ చేయడం అనేది ఇక్కడ ఇంపార్టెంట్ విషయం. రైట్ టు ఇన్ఫర్మేషన్ చట్టము అంటున్నా, రైట్ టు ఇన్ఫర్మేషన్ చట్టం కింద డేటాని డినై చేయడం ఎంతవరకు కరెక్టు అన్నదాన్ని ఇక్కడ మనం పరిగణించాలి, ఎంతవరకు ఇంపార్టెంట్ అని. నెక్స్ట్ సుందర్బన్స్ ప్రాంతంలో ప్లాస్టిక్ పొల్యూషన్ ఉండడం. సుందర్బన్స్ అనేది ఎక్కడుంది ఇంతకీ? సుందర్బన్స్ ఎక్కడుందండి? వెస్ట్ బెంగాల్లో డెల్టా ప్రాంతము. ఇది వరల్డ్లోనే వన్ ఆఫ్ ది లార్జెస్ట్ డెల్టాస్గా చెప్తారు. బంగ్లాదేశ్ మరియు ఇండియాలో ఇది స్ప్రెడ్ అయ్యింది. మరి ఈ సందర్భంలో చాలా వరకు సైక్లోన్ హిట్ ఏరియా కదా ఇది లాస్ట్ టైము. సో ఇష్టం వచ్చినట్టుగా సుందర్బన్స్లోకి అక్కడ రిలీఫ్ మెటీరియల్ సప్లై చేశారు, ఫుడ్ అని ఇది అని. అవన్నీ కూడా ఆ ప్లాస్టిక్ వేస్ట్ రూపంలో మళ్ళీ ఆ నది నుంచి ఈ డెల్టా ప్రాంతంలోకి రావడం, అక్కడ అక్యుములేట్ అవ్వడం జరిగింది. దానివల్ల సలైన్ వాటరు ప్లాస్టిక్తో కలిసినప్పుడు దాని యొక్క టాక్సిసిటీ, హార్మ్ఫుల్ లెవెల్స్ పెరిగాయి. సో ఈ సందర్భంలో యూట్రోఫికేషన్ అంటే ఏంటి? న్యూట్రియంట్ లెవెల్స్, వివిధ రకాల కెమికల్స్ పెరగడం వల్ల ఆ పర్టికులర్ ప్రాంతంలో ఆ పర్టికులర్ వాటర్ బాడీ అనేది ఎఫెక్ట్ అవ్వడం. సో ఆ విధంగా ఎఫెక్ట్ అయినప్పుడు ఏం జరుగుతుంది? ఆ న్యూట్రియంట్స్ పెరిగినప్పుడు ఆల్గే అనేది అది పెరగడము, దానివల్ల వాటర్ బాడీ అనేటటువంటి చచ్చిపోతుంది. అలా జరగకుండా గవర్నమెంట్ అనేటటువంటిది పొల్యూషన్ కంట్రోల్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. పొల్యూషన్ కంట్రోల్ అనేది చేపట్టేలాగా, ప్లాస్టిక్ పొల్యూషన్ స్పెసిఫిక్గా తగ్గేలాగా మెజర్స్ అనేది తీసుకోగలగాలి. నెక్స్ట్ ఇండస్ వ్యాలీ టైంలో ఏన్షియంట్ ద్రవిడియన్ లాంగ్వేజెస్ మాట్లాడే వాళ్ళ ఆర్ ఏన్షియంట్ ద్రవిడియన్ స్క్రిప్ట్ రూపంలో ఉందా అన్నట్టుగా జరుగుతున్నారు. మనకి ఇండస్ వ్యాలీలో ఉండేటటువంటి స్క్రిప్ట్ అనేది పిక్టోరియల్ స్క్రిప్ట్, అవునా కాదా? ఈ పిక్టోరియల్ స్క్రిప్ట్ మాట్లాడే భాష మనకు తెలీదు. ఎందుకని? రాయడము, మాట్లాడే భాష ఎలా మాట్లాడతారో మనకు తెలీదు. కానీ కొంతవరకు ద్రవిడియన్ లాంగ్వేజ్ ఉండుండొచ్చు అన్నది రీసెంట్గా మనకి ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ వీటన్నిటి ద్వారా తెలుస్తున్నటువంటి విషయం అన్నమాట. ఎందుకని, ఎలా తెలుస్తుంది ద్రవిడియన్ ఇది అని ఎలా తెలుస్తుందండి? అక్కడ రిటర్న్ డాక్యుమెంట్స్ ఏమీ లేవు. హరప్పన్ లాంగ్వేజెస్కి పిక్టోరియల్ స్క్రిప్ట్ ఉంది. ఆర్కియలాజికల్, లింగ్విస్టిక్, జెనెటిక్ హిస్టారికల్ ఎవిడెన్సెస్ని బట్టి చూస్తే కొన్ని వర్డ్స్ అనేటటువంటివి ద్రవిడియన్ లాంగ్వేజెస్కి సిమిలర్గా ఉన్నాయని తెలుస్తుంది. మనం గమనించిస్తే ఇండస్ వ్యాలీకి సంబంధించిన చాలా ఫీచర్స్ అనేవి ద్రవిడియన్ కల్చర్స్లో ప్రొటెక్ట్ చేయబడ్డాయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకి మొహంజోదారోలో ఉండేటటువంటి ఏదైతే గ్రేట్ బాత్ ఉందో మనకి చాలా చోట్ల కనిపిస్తాయి. ద్రవిడియన్ సైడ్ టెంపుల్స్లో మనకి పాండ్స్ అనేటటువంటివి ఉంటాయి. సో ఇలాగా కొంత ఇండస్ వ్యాలీకి సంబంధించింది మన సౌత్లో ప్రిజర్వ్ చేయబడిందని మనకు తెలుసు. సో ఇదే సందర్భంలో భాష కూడా మేబీ మాట్లాడే లాంగ్వేజ్ కూడా ఉండిండొచ్చు అన్నది ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది అనమాట. మరి మనకి క్లారిటీగా అయితే తెలియదు, రైట్? నెక్స్ట్ DCGI, డైరెక్టరేట్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా అంటున్నాం. ఇది సెంట్రల్ డ్రగ్స్ కంట్రోల్ స్టాండర్డ్స్ అథారిటీ అనేటటువంటిది ఒక ఆర్గనైజేషన్. దాని కింద ఉండే ఆఫీస్ పేరు DCGI. ఈ DCGI అనేటటువంటిది ఇండియాలో 5వ వ్యాక్సిన్కి ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ ఇచ్చింది అన్నారు. సో అంటే ఏ వ్యాక్సిన్స్కి ఇంతకుముందు ఇచ్చాము? కోవాక్సిన్ అనే దానికి ఇచ్చాము, కోవిషీల్డ్కి ఇచ్చాము, స్పుత్నిక్ V అనేటటువంటి దానికి ఇచ్చాము, మోడర్నా అనే దానికి అప్రూవల్ ఇచ్చారు. ఇప్పుడు జాన్సన్ అనేటటువంటి దానికి అప్రూవల్ ఇవ్వడం జరిగింది. అది 1 డోస్ చాలు, సింగిల్ డోస్ అనమాట. సింగిల్ డోస్కి ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ ఇచ్చింది. ఇవ్వగానే అవి అవైలబుల్గా ఉండకపోవచ్చు, కొంత టైం అయితే పట్టచ్చు. నెక్స్ట్ గ్లేషియల్ రిట్రీట్, లదాఖ్ ప్రాంతంలో. రిట్రీట్ అంటే మెల్ట్ అయిపోయి వెనక్కి వెళ్ళడం. మనకి పెనిన్సుల్గుపా అనేటటువంటి గ్లేషియర్, మంచు పర్వతం లదాఖ్లో జస్కర్ వ్యాలీ, ట్రాన్స్ హిమాలయన్ రీజన్ అంటారు. ఈ జస్కర్ వ్యాలీలో ఉండేటటువంటి ఈ గ్లేషియర్ అనేటటువంటిది మనకి గ్లేషియర్లో మెల్ట్ అనేటటువంటిది అవుతూ ఉంటుంది, ఎప్పుడు కూడా అవుతూనే ఉంటుంది. కానీ ఆ మెల్టింగ్ అనేది
గ్లేషియర్ ఫామ్ అయ్యే రేట్ కంటే మెల్ట్ అయ్యే రేట్ చాలా ఎక్కువగా ఉంది. ఎందుకని? టెంపరేచర్స్ అవన్నీ పెరుగుతూ ఉండడం వల్ల. సో ఆ కంటెక్స్లో వింటర్లో ఎంతైతే ఫామ్ అవుతుందో దానికంటే ఎక్కువ మెల్ట్ అవుతుంది. దానివల్ల అది త్వరగా మెల్ట్ అయ్యే అవకాశం ఉంది అన్నట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్, అట్లాంటిక్ మెరిడియోనల్ ఓవర్ టర్నింగ్ సర్క్యులేషన్. మనకి సముద్ర ప్రవాహాలు ఓషన్ కరెంట్స్ అంట. ఓషన్ సర్ఫేస్ పైన ఇలా మూవ్ అవుతూ ఉంటే కింద ఆపోజిట్ డైరెక్షన్లో ఇలా మూవ్ అవుతూ ఉంటుంది. ఆపోజిట్ డైరెక్షన్లో మనకి అట్లాంటిక్ సముద్రం, మహాసముద్రంలో అట్లాంటిక్ మెరిడియోనల్ ఓవర్ టర్నింగ్ సర్క్యులేషన్ అనేది ఉంటుంది. సో అది టిప్పింగ్ పాయింట్ని చేరింది అంటున్నారు. అంటే ఏంటి? ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అది అన్స్టేబుల్గా తయారైంది. మనకి ఈ అట్లాంటిక్ మెరిడియోనల్ ఓవర్ టర్నింగ్ సర్క్యులేషన్ అనేది టెంపరేచర్ని మెయింటైన్ చేస్తూ ఉంది. యూరప్ మామూలుగా చాలా వింటర్లో హార్ష్గా ఉండాలి, కానీ గల్ఫ్ స్ట్రీమ్ నుంచి ఇలా క్యారీ చేసుకొని వెళ్ళే హాట్ ఓషన్ కరెంట్స్ కొంత యూకే వీటికి ఉపశమనాన్ని కలిగిస్తాయి. కానీ ఇప్పుడు గల్ఫ్ స్ట్రీమ్ అనేటటువంటిది ఇవన్నీ కూడా కొంత టెంపరేచర్స్లో డిఫరెన్సెస్ రావడము, ఈ ఓవర్ టర్నింగ్ సర్క్యులేషన్ అనేది రిట్రీట్ అవుతూ ఉంది, వెనక్కి వస్తూ ఉంది అన్నట్టుగా చెప్తున్నారనమాట. ఇది కూడా క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్ యొక్క ఇంపాక్ట్గా మనం పరిగణించవచ్చు. నెక్స్ట్, ఏన్షియంట్ వైరసెస్. రీసెంట్గా చైనా యొక్క టిబెట్ ప్లాట్యూ రీజన్లో ఏన్షియంట్ వైరస్ని కనుగొనడం జరిగింది. 15,000 సంవత్సరాల క్రితం సంబంధించింది అంటున్నారు. అక్కడ ఉండేటటువంటి గ్లేషియర్స్లో, అంటే మంచులో ఇవి ఆ పర్టికులర్ వైరసెస్ అనేవి స్టోర్ చేయబడ్డాయి. ఈ వైరసెస్ అనేటటువంటిది మేబీ సాయిల్స్, ప్లాంట్స్ వాటి నుంచి ఈ వైరసెస్ అనేటటువంటివి సాయిల్స్, ప్లాంట్స్ ఆరిజిన్ అయ్యి ఉండొచ్చు, హ్యూమన్స్కి యానిమల్స్కి రిలేటెడ్ కాకుండా అన్నట్టుగా చెప్తున్నారు. అంటే వైరస్ అనేటటువంటిది వీటిని ఇంపాక్ట్ చేసి ఉండొచ్చు అన్నట్టుగా అనమాట. సో ఆ కంటెక్స్లో ఏన్షియంట్ వైరసెస్ అనేటటువంటివి టిబెట్లో కనుగొన్నారని గుర్తుపెట్టుకుంటే చాలు. పాస్పోర్ట్ని డినై చేయడం. రీసెంట్గా కాశ్మీర్కి సంబంధించి ఇదిగో ఎవరైతే రాళ్ళు వీసిన వాళ్ళు, వీళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పాస్పోర్ట్స్ డినై చేస్తాము, గవర్నమెంట్ జాబ్స్ డినై చేస్తామని చెప్తున్నారు. మామూలుగా ఇవి కామనే. గవర్నమెంట్ జాబ్కి వెళ్ళేటప్పుడు కానీ, పాస్పోర్ట్కి సంబంధించి కానీ మనకి సెక్యూరిటీ చెకప్ అనేది జరుగుతుంది, అవునా కాదా? సో ఈ సెక్యూరిటీ చెకప్ అనేటటువంటిది జనరలే, కానీ ఇప్పుడు చాలామంది యూత్ దీంట్లో పార్టిసిపేట్ చేశారు. ఈ సందర్భంలో ఈ విధమైనటువంటి సెక్యూరిటీ చెకప్ ఏదైతే ఉందో ఆ సెక్యూరిటీ చెకప్ అనేటటువంటిది ఇప్పుడు చాలామంది దాంట్లో పార్టిసిపేట్ చేశారు అక్కడున్న యూత్. ఇప్పుడు దాన్ని హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్గా కనుక పరిగణిస్తే చాలామంది ఎలినేట్ అయ్యే అవకాశం ఉంది. సో దీన్ని సెక్యూరిటీ క్లియరెన్సెస్ ఇంపార్టెంట్, ఇండియన్ పాస్పోర్ట్ చట్టం అలో చేస్తుంది, కానీ దీన్ని కొంత లూజ్గా ఉంచాలి. నిజంగానే సెక్యూరిటీకి థ్రెట్ అన్న వాళ్ళని పరిగణలోకి తీసుకోవాలి, కానీ దాంట్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరిని దాని నుంచి రిమూవ్ చేస్తాము అంటే ఇంకా అక్కడ ఉండే యూత్ ఎలినేట్ అయ్యే అవకాశం ఉంది అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్, రెట్రోస్పెక్టివ్ ట్యాక్స్ని స్క్రాప్ చేయండి. మళ్ళీ చూసారా, 6వ తేదీ వచ్చింది, 7వ తేదీ వచ్చింది, 8వ తేదీ కూడా ఇదే ఆర్టికల్ వచ్చింది. సేమ్ టాక్సేషన్ బిల్ అనేది తీసుకొచ్చారు. లీగల్ కేసెస్ని ఫైట్ చేస్తుంది వోడాఫోన్ క్రెయిన్ కేసెస్లో. రెట్రోస్పెక్టివ్ ట్రాన్సాక్షన్స్ కరెక్ట్ కాదు అని. సో వివిధ దేశాల్లో సింగపూర్ ఆర్బిట్రేషన్ సెంటర్ ఇవన్నీ కూడా కరెక్ట్ కాదని చెప్తున్నాయి. సో అందుకని మనం స్క్రాప్ చేస్తున్నాము. ఈ సందర్భంలో లిమిటేషన్స్ ఉంటాయి. అంటే మనము రెట్రోస్పెక్టివ్ ట్యాక్స్ ఉంది అనగానే ఇంకా అది మన ఇష్టం వచ్చినట్టుగా తీసుకొస్తామని కాదు, దానికంటూ కొన్ని లిమిటేషన్స్ ఉంటాయన్నది మనం తెలుసుకోవాలి. నెక్స్ట్, డిజిటల్ ఓచర్ పేమెంట్ సిస్టమ్ అంటున్నారు. మనకి ఈ రూపీ అనే ప్లాట్ఫామ్ని తీసుకొని వచ్చారు. అదేం చేస్తుంది, ఎవరు తీసుకొచ్చారు ఇంతకీ? నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, నేషనల్ హెల్త్ అథారిటీ, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఇవన్నీ కలిసి తీసుకొచ్చారు. దీంట్లో లీక్ ప్రూఫ్గా నాన్ ట్రాన్స్ఫరబుల్ మానిటరీ బెనిఫిట్స్ని సిటిజన్స్కి అందించాలి. మొబైల్ ఫోన్ ద్వారా ఎవరికైనా సరే యాప్ ఏం డౌన్లోడ్ చేసుకోవాల్సిన అక్కర్లా, బ్యాంక్ అకౌంట్ ఉండాల్సిన అక్కర్లా, జస్ట్ ఒక ఓచర్ లాగా పంపిస్తారు, దాంతో మనం ఎవరికైనా పే చేయొచ్చు అనమాట. సో వెల్ఫేర్ స్కీమ్స్కి వాటన్నిటికీ స్లోగా మనం దీన్ని ఇంట్రడ్యూస్ చేసేలాగా ఈ రూపీ అనే ప్లాట్ఫామ్ని తీసుకొని రావాలన్నది ఇక్కడ ఐడియా అనమాట. నెక్స్ట్, ఇండిజినస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ IAC-1 INS విక్రాంత్ అనేటటువంటిది ఇండియా యొక్క ఫస్ట్ ఇండిజినస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. దాన్ని మనం డెవలప్ చేశాము, ట్రయల్స్కి తీసుకున్నామని చెప్తున్నారు. మనకి ప్రస్తుతానికి ఒకే ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఉంది, దాని పేరు INS విక్రమాదిత్య. సో ఇది
దీనికి ఈ విక్రాంత్ అనేటటువంటిది చాలా అడ్వాన్స్డ్ క్యాపబిలిటీస్ అనేటటువంటివి ఉన్నాయి. 76% కాంపోనెంట్స్ అన్ని ఇండియాలో ఇండిజినస్గా తయారు చేయబడినటువంటివే. సో ఆ విధంగా ఇండిజినస్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ అనేటటువంటిది ట్రయల్స్కి వెళ్ళడం అనేది ఒక ఇంపార్టెంట్ థింగ్గా మనం చెప్తాము. నెక్స్ట్ 9th సంబంధించిన ఆర్టికల్స్ చూద్దామండి. కోవిషీల్డ్, కోవాక్సిన్ అవి రెండు కొంతమందిలో మిక్స్ చేసేసారు. అంటే ఒక డోసు కోవాక్సిన్ తీసుకున్నారు, ఒక డోసు కోవిషీల్డ్ తీసుకున్నారు. మరి వాళ్ళలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేదా వాళ్ళలో ఏ విధమైనటువంటి యాంటీబాడీస్ ఉన్నాయని స్టడీ చేస్తూ ICMR అనేది ఒక స్టడీని కండక్ట్ చేసింది. ఆ స్టడీలో తేలిన విషయం ఏంటి, ఈ రెండు కాంబినేషన్స్ తీసుకుంటే హార్మ్ఫుల్నెస్ ఏం లేదు, ఇంకా వాళ్ళలో ఇంకా ఇమ్యూనిటీ పెరిగింది. మనకి అడినోవైరస్ వెక్టార్, కోవిషీల్డ్ అనేది అడినోవైరస్ వెక్టార్, కోవాక్సిన్ అన్నది ఇన్యాక్టివేటెడ్ హోల్ వైరస్ వ్యాక్సిన్. ఈ రెండింటినీ తీసుకుంటే ఇమ్యూనోజెనిసిటీ అంటే ఇమ్యూనిటీని పెంచే తత్వం ఇంకా పెరిగిందే తప్ప తగ్గలేదు. సేఫ్ అవ్వడమే కాదు, బెటర్గా కూడా ఉంది ఈ రెండింటినీ వాడడం, కలిపి వాడడము అన్నది ఇక్కడ చెప్తున్నటువంటిది. నెక్స్ట్ కస్టోడియల్ టార్చర్. మనకి సుప్రీంకోర్టు అనేది కస్టడీలో కొట్టడము, కస్టడీలో 3rd డిగ్రీని వాడడము అనేది హ్యూమన్ రైట్స్కి వ్యతిరేకము. సో ఎస్పెషల్లీ లీగల్ రిప్రజెంటేషన్ అనేటటువంటిది చాలామందికి ఉండట్లేదు, బెయిల్ ప్రొవిజన్స్ కానీ ఇవన్నీ. వాటి వల్ల అరెస్ట్ అయిన పర్సన్స్ వీళ్ళకి ఉండట్లేదు. సో ఈ అరెస్ట్ అండ్ డిటెన్షన్ అయినటువంటి కొన్ని అవర్స్లోనే చాలామంది మీద 3rd డిగ్రీ వీటిని ఉపయోగిస్తున్నారు. సో ఈ కంటెక్స్లో పోలీసులకి ఆ అవేర్నెస్ అనేది కల్పించాలి, వాడకూడదు, బెటర్ ఇన్వెస్టిగేటివ్ మెజర్స్ అనేటటువంటి ఉండాలి. ఇలాంటివి చేయడం ద్వారా కొంతవరకు దీన్ని మార్చగలం. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి హ్యూమన్ రైట్స్, రైట్ టు డిగ్నిటీ అనేటటువంటిది ఉంటుంది. సో అది ప్రొటెక్ట్ చేయగలగాలి. నెక్స్ట్ తాలిబాన్ 3 సిటీస్ని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకుంటున్నాయి అంటున్నారు. ఇవాళ ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్న టైంకి ఆల్రెడీ ఆల్మోస్ట్ చాలా ప్రాంతాలన్నీ తాలిబాన్ కంట్రోల్లోకి వచ్చేసినాయి. 3 or more ప్రొవిన్షియల్ క్యాపిటల్స్ వాళ్ళ కిందికి వచ్చేసాయి అన్నమాట. ఇవి ఇప్పుడు కాబుల్ కూడా వచ్చేసింది. అండ్ ప్రెసిడెంట్ వాళ్ళందరూ కూడా వేరే దేశానికి పారిపోయారన్నట్టుగా కూడా చెప్తున్నారు. నెక్స్ట్ ఎకనామిక్ బ్లాకేడ్ ఆఫ్ మిజోరాం. చూడండి, మిజోరాంకి సంబంధించి ఇది రెండోసారి ఈ 4 డేస్లోనే. అంటే ఆర్టికల్స్ రిపీటేటివ్గా వస్తూ ఉంటాయన్నది మీరు గమనిస్తూ రావాలి. మిజోరాం బ్లాకేడ్ అంటున్నారు అంటే అస్సాం నుంచే మరి మిజోరాంకి కానీ వీటన్నిటికీ వెళ్ళాలంటే అస్సాం నుంచే ట్రాన్స్పోర్ట్ అవ్వాలి. అస్సాంలో బార్డర్ దగ్గర ఆపేస్తే మిజోరాం కానీ నాగాలాండ్ కానీ వీటన్నిటికీ వెళ్ళడానికి లేదు. ట్రక్స్ని వీటిని ఆపేశారు. నేషనల్ హైవే 306 బ్లాక్ అయింది. సో దాన్ని తీసేయాలి, దాన్ని తీసేస్తున్నామన్నట్టుగా అనౌన్స్ చేశారు. ఏవైతే బార్డర్ దగ్గర బార్డర్ కాన్ఫ్లిక్ట్ జరిగినప్పుడు ఏవైతే డ్యామేజ్ అనేటటువంటి జరిగిందో, సో అక్కడ చనిపోయారని చెప్పి చాలామంది ప్రొటెస్ట్లు చేశారు అస్సాం సైడ్ నుంచి. సరే అని మాటల ద్వారా నెగోషియేషన్స్ చేపడదాము, ఖచ్చితంగా మేము పనిష్మెంట్ అనేది ఇస్తాము, ఎవరైతే దీనికి పాల్పడ్డారో అని చెప్పాక ఓకే అని చెప్పారు. దాంతో వీళ్ళు ఆ బార్డర్ ఆ బ్లాకేడ్ని తీసేయడం జరిగింది. ఆ విధంగా ఆ ఎకనామిక్ బ్లాకేడ్ని తగ్గించారు. నెక్స్ట్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్కి ఇండియా అనేటటువంటిది 8వసారి నాన్ పర్మనెంట్ మెంబర్గా, 5 పర్మనెంట్ దేశాలు, 10 నాన్ పర్మనెంట్ దేశాలు ఉంటాయి. సో 10 నాన్ పర్మనెంట్ దేశాల్లో మనము సౌత్ ఏషియా రీజన్ నుంచి ఎన్నికవ్వబడ్డాం నాన్ పర్మనెంట్ మెంబర్గా. సో ఇప్పుడు 8th టైం అన్నమాట. దీంట్లో మనకి ఒక్కొక్క మంత్కి ఒక్కొక్కళ్ళకి ప్రెసిడెన్సీ అనేది ఉంటుంది. సో ఆ ప్రెసిడెన్సీ అనేది ఉంది. దీంట్లో మనము 1950-51లో కూడా ప్రెసిడెన్సీ ఉండింది. కానీ అప్పుడు మనం యుఎన్ఎస్సీలో మెంబర్గా, నాన్ పర్మనెంట్ మెంబర్గా ఉన్న కాశ్మీర్ మీద తీసుకున్న రెజల్యూషన్ మనం ఏమి ఆపలేకపోయాం. ఇప్పుడు నాన్ పర్మనెంట్ మెంబర్గా ఉన్నప్పుడు మ్యారిటైమ్ సెక్యూరిటీ మీద ఒక కాన్ఫరెన్స్ లాంటిది చేపట్టడం జరిగింది ఇండియా అనేటటువంటిది ఈ 1 month ప్రెసిడెన్సీలో. నెక్స్ట్ ITPBBP, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ అంటాం. ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్లో ఫస్ట్ విమెన్ ఆఫీసర్స్ని కంబాట్ సర్వీసెస్, యుద్ధ సర్వీసెస్ అంటారు, యుద్ధ సేవలు అంటారు కంబాట్ సర్వీసెస్ అంటే. ITBPలో యుద్ధ సేవలలో విమెన్ ఆఫీసర్స్ని ప్లేస్ చేయడం జరిగింది. సో యాక్చువల్ లైన్ ఆఫ్ కంట్రోల్ని గార్డ్ చేసేది ITBPనే. అంటే ఇండియా, చైనా, టిబెట్ వీటి బార్డర్స్ని గార్డ్ చేసేటటువంటి సెక్యూరిటీ ఫోర్సెస్ ఎవరు ఇండియాలో అంటే ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్. దాంట్లో ఆల్రెడీ ఇదిగోండి 2 ఉమెన్ ఆఫీసర్స్ని కంబాట్ రోల్లో తీసుకున్నారు. ఉమెన్ ఆఫీసర్స్ని కంబాట్ క్యాడర్లో ఆల్ ఇండియా ఎగ్జామినేషన్ ద్వారా UPSC ద్వారా సెలెక్ట్ చేసుకున్నారు. CAPF అంటారు.
సిఏపిఎఫ్ ఎగ్జామ్ ద్వారా కంబాట్ పొజిషన్లోనూ తీసుకున్నారు. ఇంతకుముందు కానిస్టేబులరీ పొజిషన్స్లో వాటిలో ఉండేవాళ్ళు, ఇప్పుడు ఆఫీసర్స్ లెవెల్లో తీసుకున్నారు. ఐటీపీబీ ఫోర్సెస్ అనేవి ఎల్ఏసి అక్కడ గస్తీ కాస్తాయి. దాంతోపాటు ఛత్తీస్గఢ్లోను యాంటీ నక్సల్ ఆపరేషన్స్లోనూ కొన్ని ఐటీపీబీ బెటాలియన్స్ అనేవి పార్టిసిపేట్ చేస్తాయన్నమాట. నెక్స్ట్ ఇష్యూ గ్రీస్ మరియు టర్కీ. వీటిలో వైల్డ్ ఫైర్స్ అనేవి విపరీతంగా రేజ్ అయ్యి కొన్ని థౌజండ్స్ ఆఫ్ హెక్టేర్స్ ల్యాండ్ని బర్న్ చేశాయి. గ్రీస్ మరియు టర్కీ ఇవి రెండు చూస్తే సౌత్ సైడ్ ఉంటాయి యూరోప్కి సంబంధించి. మనకి నార్త్ యూరోప్లోనేమో మొన్నటిదాకా విపరీతమైన ఫ్లడ్స్, ఇప్పుడేమో భారీ స్కేల్లో ఫారెస్ట్ ఫైర్స్. హీట్ వేవ్ అనేది వర్స్ట్ కైండ్ ఆఫ్ హీట్ వేవ్ని వీళ్ళు గమనించడం జరిగింది. అది క్లైమేట్ చేంజ్కి ఎగ్జాంపుల్గా చెప్పచ్చు. ఐలాండ్ ఆఫ్ ఏవియా ఇంపార్టెంట్. మ్యాప్లో చూడండి, మ్యాప్లో చూడాలి. ఇందాక అగలేగా ఐలాండ్ అన్నాం, అది మ్యాప్లో చూడండి. ఐలాండ్ ఆఫ్ ఏవియా అన్నాం, అది కూడా మ్యాప్లో చూడండి. ఐలాండ్ ఆఫ్ ఏవియా అనేది అసలు మొత్తం బర్న్ అయిపోవడం జరిగింది. అక్కడ ఉన్న హోమ్స్ అందరూ కూడా చాలా డిస్ట్రాయ్ అయిపోయింది. ఎందుకని? ఇందాక అన్నట్టు క్లైమేట్ చేంజ్. మనము ఐపీసీసీకి సంబంధించి 6th అసెస్మెంట్ రిపోర్ట్ అనే దాని గురించి చదవాలి. దాని యొక్క డీటెయిల్డ్ వీడియో కూడా మనం చేద్దామా ప్లాన్ చేస్తున్నాము. నెక్స్ట్, ఇండియా యొక్క ఒలింపిక్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఓవరాల్గా 7 మెడల్స్ గెలిచాం. 2012 లండన్ గేమ్స్లో 6 మెడల్స్ గెలిచాం, అదే హయ్యెస్ట్ టాలీ. ఇప్పుడు దానికంటే కూడా ఒకటి ఎక్కువ. సో 1 గోల్డ్, 2 సిల్వర్, 4 బ్రాంజ్ మెడల్స్ అనేవి గెలిచామన్నమాట. ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ ఉండాలి. ఎంతో హ్యూమన్ రిసోర్స్ ఉన్నాయి. బెటర్ ట్రైనింగ్ అందించడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండడం, సపోర్ట్ కల్పించడం, ఇప్పుడు మనకి వివిధ రకాల స్కీమ్స్ అనేవి తీసుకొని రావడం, వీటి ద్వారా ఇంకా ఇంప్రూవైజేషన్ చేయొచ్చు. నెక్స్ట్, ఆర్బీఐ ఇన్ఫ్లేషన్ మేనేజ్మెంట్ అంటున్నాం. మనం ఇందాక మానిటరీ పాలసీ కమిటీ మీట్ అయింది, ఆ రెపో రేట్ని 4% పెట్టిందని చదివాం, అవునా కాదా? చూడండి, మళ్ళీ కంటిన్యూయేషన్ ఆర్టికల్ వచ్చింది. ఆర్బీఐ అనేది గ్రోత్ని పెంపొందించడానికి ఇంట్రెస్ట్ రేట్స్ని తక్కువలో ఉంచింది. లిక్విడిటీ పెరుగుతుంది, అకామిడేటివ్ మానిటరీ పాలసీ అని. కానీ దాని యొక్క ఇంకొక ఆబ్జెక్టివ్ ఏంటి? ప్రైస్ స్టెబిలిటీని తీసుకొని రావడం. మరి ప్రైస్ స్టెబిలిటీ అనేటటువంటిది వస్తుందా? ఇంట్రెస్ట్ రేట్స్ని భారీగా తగ్గిస్తే రాకపోవచ్చు. సో ఆ స్కేల్లో మరి ఇన్ఫ్లేషన్ ఏమో 6% కంటే ఎక్కువ ఉంది. అంటే ఆర్బీఐ తన యొక్క ప్రైస్ స్టెబిలిటీ గోల్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు. అది ఎలా ఇంప్లిమెంట్ చేయాలన్నది చూడాలి, బ్యాలెన్స్ చేయాలి. ఎస్, గ్రోత్ కావాలి, కానీ ఇన్ని రోజుల నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్న గ్రోత్ ఏమన్నా వచ్చిందా? రాలేదు కదా. మరి ప్రైస్ స్టెబిలిటీకి అయినా సరే ప్రయత్నించాలి. నెక్స్ట్, ఆఫ్ఘనిస్తాన్ క్రైసిస్ హిస్టారికల్ పర్స్పెక్టివ్. మనకి 1980లలో యుఎస్ఎస్ఆర్ అనేటటువంటిది ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెనక్కి వచ్చేసింది. ముజాహిద్దీన్ ఫైటర్స్ అంటారు. వాళ్ళని అప్పుడు కంట్రోల్ చేయలేకపోయింది, ఇప్పుడు తాలిబాన్స్ని కంట్రోల్ చేయలేకపోతుంది. పాకిస్తాన్ని బేస్గా వీళ్ళు వాడుకున్నారు. యుఎస్ఏ అప్పట్లో సపోర్ట్ చేసింది కాబట్టి 1980sలో యుఎస్ఎస్ఆర్ సక్సెస్ సాధించాలి ఆఫ్ఘనిస్తాన్లో. ఇప్పుడు తాలిబాన్స్కి యుఎస్ఏ సడన్గా వెళ్ళిపోవడం, పాకిస్తాన్ బేస్గా పనిచేయడం, ఇవి రెండు మళ్ళీ రీజన్స్ అయ్యాయి. మరి హిస్టారికల్గా ఏం జరిగిందన్నదాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రస్తుతానికి ఇండియాకైతే అక్కడికి జరుగుతున్న గ్రౌండ్ సిచ్యువేషన్ ఇంపాక్ట్ చేసే కెపాసిటీ లేదు. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్స్ మీరు చూసే ఉంటారు, ఆ విద్యమానం నుంచి కొంతమంది కిందకు పడిపోవడం కూడా జరిగింది. సో దానికి సంబంధించి ఆ కెపాసిటీస్ లేవు, దాన్ని అడ్రస్ చేసే కెపాసిటీస్ లేవు ఇండియా లాంటి దేశాలకి. కానీ రీజనల్గా అన్ని కంట్రీస్ కలిసి అక్కడ పీస్ ప్రివైల్ అయ్యే విధంగా చూడేలాగా ప్రయత్నాలు ముమ్మరం చేయాలి. ఫైనల్ ఇష్యూ వచ్చేటప్పటికి సావరెన్ రైట్ టు ట్యాక్స్. ఇది కూడా రెట్రోస్పెక్టివ్ ట్యాక్సేషన్కి సంబంధించిందే. గమనించాలి, 3 సార్లు 4 రోజుల్లో 3 సార్లు ఇదే విషయంకి సంబంధించి ఆర్టికల్స్ వచ్చాయి. అంటే కంటిన్యూటీ ఉంది అని గమనించగలుగుతున్నారా? 2012లో ఇన్కమ్ ట్యాక్స్ చట్టానికి అమెండ్మెంట్ చేశాము. దేనికి సంబంధించి? వొడాఫోన్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని ఓవర్ టర్న్ చేసేందుకు రెట్రోస్పెక్టివ్ ట్యాక్సేషన్ తీసుకొచ్చాం. కానీ అది వొడాఫోన్, క్రెయిన్ ఇండియా ఇవి ఇన్వెస్టార్ స్టేట్ డిస్ప్యూట్ సెటిల్మెంట్స్ అనే దానికి వెళ్ళి ఇండియా, నెదర్లాండ్స్, ఇండియా, యూకే బైలేటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీస్ని, 2 దేశాల మధ్య చేసుకున్న బైలేటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీస్ని వైలేట్ చేస్తున్నా అన్నట్టుగా ఇష్యూ అనేది వెళ్ళింది. ఈ రెట్రోస్పెక్టివ్ ట్యాక్సేషన్ కరెక్ట్ కాదు అని చెప్పి చాలా వరకు చెప్పారు. సో ఈ సందర్భంలో మనము సావరెన్ రైట్ టు ట్యాక్స్ అనేది అబ్సల్యూట్ కాదు, లిమిటేషన్స్ ఉన్నాయి అన్నది గమనించాలి. ఆ లిమిట్స్ యొక్క పరిధిలో ప్రయత్నాలు అనేవి చేయాలి. ఇవి 6th నుంచి 9thకి సంబంధించిన ఆర్టికల్స్ జిస్ట్ అండి. ఇలాగే మనం 17th వరకు జిస్ట్ మాత్రమే చూద్దాము. ఆర్టికల్ అనాలిసిస్ కూడా ఉంది దీంట్లోనే, జిస్ట్ చూద్దాము. తర్వాత నుంచి 18th నుంచి మనం రెగ్యులర్గా మన ఓల్డ్ ఫార్మెట్లో వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. దీనికి సంబంధించి నోట్స్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆల్ ద బెస్ట్.